Hi Andy, welcome back to my channel. Welcome to a new vlog. Ivaldi vlog is all about Srimantam preparations and shopping. Ippudu mem shopping ki ellabothunnamo and this is not the first shopping. Hopefully this will be the last shopping Srimantanki. Nenu na outfit, na sarees ivi teeskodaniki, return gifts decide cheyadaniki vellinappudu assalu vlog cheyalekapoyanu. Naaku asalu health సహకరించలేదన్నమాట. అన్ని రోజులు ఇంట్లో ఉండి బయట అంత క్రౌడ్లోకి వెళ్ళలేకపోయాను. ఐ కుడెంట్ టేక్ ఇట్. సో ఇవాళ కొన్ని పెట్టుబడి బట్టలు తీసుకునే పని ఉంది అండ్ దెన్ మా ఆయన అవుట్ఫిట్ చూడాలి. ఇలా కొన్ని చిన్న చిన్న పనులు పెండింగ్గా ఉన్నాయి. బట్ ఈ వీడియోలో మేము చేసిన ప్రిపరేషన్స్, నా అవుట్ఫిట్స్ అండ్ అన్ని గెట్ టుగెదర్గా ఒకటే వీడియోలో మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. అండ్ ఆల్సో మేము బేబీ షవర్లో ఒక చిన్న యాక్టివిటీ, వచ్చిన గెస్ట్కి ఒక చిన్న యాక్టివిటీ ప్లాన్ చేస్తున్నాము. అవన్నీ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇవాళ అయితే మేము ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాము. ఆఫ్టర్నూన్ అయింది, వీకెండ్ లంచ్ చేసాము. ఇప్పుడు బయలుదేరి షాపింగ్కి వెళ్ళాలి. సో స్టే ట్యూన్. స్టార్ట్ అవ్వగానే మా షాపింగ్ ఆగిపోయింది రోడ్ మీద, ఎందుకంటే కార్కి ఒక పెద్ద డెంట్ పడింది. సో ఆ డెంట్ తీయించే వరకు వెయిట్ చేయాలన్నమాట. ఇలా స్టార్ట్ అయింది ఈ రోజు షాపింగ్. అయితే చూసారు కదా ఇందాక క్లిప్ లో ఏమైందో. సో మా షాపింగ్ అలా స్టార్ట్ అయింది. ఏం జరిగిందంటే మేము ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి మెయిన్ రోడ్ కి టర్న్ తీసుకుంటున్నప్పుడే ఒక ఆయన జస్ట్ 10 స్పీడ్ లోనే ఉన్నాడు. బట్ ఇలా ఫోన్ చూసుకుంటూ వచ్చి కార్కి డెంట్ పెట్టాడు అనమాట. సో అది తీస్తున్నారు. అది హాఫ్ అన్ అవర్ పడుతుంది అన్నారు. ఇంకా నేను అంతసేపు బయట వెయిట్ చేయడం ఎందుకు అని ఇంటికి వచ్చేసాను. వెరీ లక్కీలీ ఏంటి అంటే అది జస్ట్ ఇంటి మెయిన్ రోడ్ దగ్గరే పడింది కాబట్టి నేను అక్కడి నుంచి వాక్ చేసుకుంటూ వచ్చేసాను. సో లెట్స్ సీ అది అయిపోతే లైక్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, దీని తర్వాత మరి షాపింగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తాము. సో ఇవాళ షాపింగ్ అయితే ఇలా స్టార్ట్ అయింది. అండ్ నేను ఇందాక చెప్పాను కదా మేము కొన్ని యాక్టివిటీస్ ప్లాన్ చేసాము, దానికి ప్రిపరేషన్స్ కి ఆల్రెడీ కొన్నాను అని. అవి మీతో ఇంతలోగా షేర్ చేద్దాము అని చెప్పి వీడియో స్టార్ట్ చేశాను. సో ప్లాన్ ఏంటి అంటే గెస్ట్స్ శ్రీమంతంలో వచ్చిన గెస్ట్స్ అందరికి ఒక చిన్న యాక్టివిటీ లాగా, అంటే ఒక ఓటింగ్ పూల్ లాగా పెడదాం అనుకున్నాం అనమాట. లైక్ యూ ఓట్ ఫర్ గర్ల్ ఆర్ బాయ్, ఏమనుకుంటున్నారు అని. సో ఇనిషియల్ ప్లాన్ వాస్ నేను ఫోమ్ షీట్స్ తీసుకొని డిఫరెంట్ షేప్స్ లో వాటిని కట్ చేద్దాము, పింక్ అండ్ బ్లూ అని అనుకున్నాను. సో బాయ్ ని సపోర్ట్ చేసే వాళ్ళు బ్లూ పిక్ చేస్తారు అండ్ గర్ల్ ని సపోర్ట్ చేసే వాళ్ళు పింక్ పిక్ చేస్తారు అని. బట్ లక్కీలీ హిమాలయాకి వెళ్ళినప్పుడు నాకు ఇలాంటి ఫోమ్ స్టిక్కర్స్ దొరికాయి. ఇవి ఫోమ్ స్టిక్కర్స్ ఆల్రెడీ హార్ట్ షేప్ లో కట్ చేసి ఉన్నాయి. సో ఇదేంటి అంటే ఇది పీల్ చేస్తే ఎక్కడైనా స్టిక్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు బాక్స్ ఐడియా కాస్త బోర్డ్ ఐడియాకి చేంజ్ చేస్తాము. సో అక్కడ ఒక బోర్డ్ అరేంజ్ చేద్దాము అనుకుంటున్నాము, ఓట్ ఫర్ గర్ల్ సైడ్ ఆర్ బాయ్ సైడ్ అని. సో ఇవి డిఫరెంట్ కలర్స్ లో, మల్టీ కలర్స్ లో ఉన్నాయి కాబట్టి నేను వాటిని బ్లూ అండ్ పింక్ లో పెయింట్ చేయడానికి పెయింట్స్ తీసుకున్నాను విత్ అ బ్రష్, బ్లూ అండ్ పింక్. సో ఆ టాస్క్ ఇంకా పెండింగ్ ఉంది, అది చేయాలి. అండ్ దెన్ కేక్ కటింగ్ ఐడియా ఏమీ లేదు, బట్ ఈ క్యాండిల్స్ నాకు చాలా క్యూట్గా అనిపించాయి. సో ఈ క్యాండిల్స్ తీసుకున్నాను అనమాట. లిఫ్ట్ లో ఉన్నాను, వెళ్తున్నాను. ఫైనలీ అయిపోయింది. సో వీఆర్ స్టార్టింగ్ అవర్ షాపింగ్ బ్యాక్. ఇది డెంట్ తీయించాక కార్ పరిస్థితి విజిబుల్ గానే ఉంది ఇంకా, బట్ ఫార్ బెటర్ దాన్ బిఫోర్. సో అలా స్టార్ట్ అయ్యాము. అండ్ ఫస్ట్ మేము హోటల్కి వెళ్ళామన్నమాట. హాల్లో కొన్ని మాట్లాడే విషయాలు ఉంటే, ఫైనలైజ్ చేసే ఉంటే, సో ఫస్ట్ విజిట్ అక్కడికి వెళ్ళాము. నెక్స్ట్ మేము కేఎల్ఎం షాపింగ్ మాల్కి వెళ్ళాము. యాజ్ ఐ సైడ్ మా ఆయన అవుట్ఫిట్ అండ్ పెట్టుబడి బట్టలు, నేను కూడా కొన్ని డ్రెస్సెస్ తీసుకునే ఉన్నాయి అని చెప్పి కేఎల్ఎంకి వెళ్ళిపోయాము. 1 స్టాప్ లాగా ఉంటుంది అని. సో నా శారీ కలర్కి సిమిలర్గా అవుట్ఫిట్ తీసుకోవాలి అని అన్నీ ఈ కలర్వే చూస్తున్నాం అనమాట. అండ్ ఫైనల్గా ఇది ఫైనలైజ్ చేసాము. అలా సక్సెస్ఫుల్గా అయితే మేము అనుకున్న చెక్ లిస్ట్లో బిగ్గెస్ట్ టాస్క్ షాపింగ్ అయితే అయిపోయింది. స్టార్టింగ్లో నేను చెప్పాను కదా నేను ఆల్రెడీ షాప్ చేసినవన్నీ మీతో షేర్ చేస్తాను అని. సో ఈ వీడియోలో నేను శ్రీమంతానికి షాప్ చేసినవన్నీ చూపించేస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ శారీతో స్టార్ట్ చేద్దాము. ఇది నేను ఆ రోజు పొద్దున్న కట్టుకునే శారీ. ఇలా ఆరెంజ్ అండ్ పింక్, అంటే ఇది కట్టుకొని కూర్చుంటే అమ్మ వాళ్ళు బొట్టు పెట్టి మళ్ళీ తర్వాత మెయిన్ శారీ అండ్ స్వీట్స్ ఇస్తారనమాట. ఇలా శారీ మొత్తం చెక్స్ తోటి ఆరెంజ్ అండ్ పింక్గా ఉంది, ఫుల్ హెవీగా. శారీ ఇంత హెవీగా ఉంది కాబట్టి నేను బ్లౌజ్ సేమ్ దీనిలో వచ్చిన పీసే జస్ట్ ఇలా బార్డర్ వేయించి గోల్డెన్ పైపింగ్ వేయించి కుట్టించాను అంతే, పాట్ నెక్ తోటి. అండ్ టాజల్స్కి సేమ్ బార్డర్ యూస్ చేసి చాలా సింపుల్గా ఇలా సెట్ చేశాను అనమాట. సో ఇది నేను ఆ రోజు పొద్దున్న కట్టుకునే శారీ. నెక్స్ట్ నాకు అమ్మ వాళ్ళు బొట్టు పెట్టి ఇచ్చేది, అంటే ఈవెంట్లో నేను మెయిన్ కట్టుకునే శారీ ఇది. చాలా లైట్ వెయిట్లో ఉంది, ఉప్పాడ పట్టు శారీ. సో కావాలనే ఇలా సింపుల్ది అండ్ లైట్ది చూస్ చేసుకున్నాను. ఇక్కడ బార్డర్ లేదు కదా, సో గుచ్చుకోకుండా కంఫర్టబుల్గా ఎక్కువసేపు వరకు కట్టుకోవచ్చు అని. ఇది అన్నమాట శారీ. క్విక్గా నాకు నచ్చింది తీసేసుకున్నాను. బట్ ఒక క్లారిటీ ఉండింది, ఇలా లైట్గానే ఏదైనా తీసుకోవాలి, మరీ హెవీగా కాదు అని చెప్పి. సో ఇది అన్నమాట. ఇది కింద బార్డర్ అండ్ ఇది పైన బార్డర్. ఇది కంప్లీట్ శారీ లుక్.
శారీ ఇలా కొంచెం సింపుల్గా ఉంది కాబట్టి మగ్గం వర్క్ బ్లౌజ్ చేయించుకున్నాను దీనికి. ఇది నేను చేయించుకున్న మగ్గం వర్క్ బ్లౌజ్ దీనికి. ఇది నేను లలిత ఫ్యాషన్ హౌస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. నేను వాళ్ళ పేజ్ని కింద ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా వర్క్ చేశారు. నాకు ఎలా అయితే మినిమలిస్టిక్గా పర్ఫెక్ట్గా కావాలి అనుకున్నానో అలా చేశారు. సో ఇది నేను ఆ రోజు కట్టుకునే మెయిన్ శారీ అనమాట. ఇది బ్లౌజ్ అండ్ ఇది శారీ. ఇంకా జ్యువెలరీ విషయానికి వస్తే మెయిన్గా నేను స్టైల్ చేసే నెక్లెస్ ఇది నేను అక్షిత ట్రెండ్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. ఇలా పైన కృష్ణుడు ఉండి ఇక్కడ అంతా స్టోన్ అండ్ పర్ల్ డీటెయిలింగ్ చాలా బాగుంది. పెట్టుకుంటే చాలా నిండుగా ఉంది. అండ్ దీనికి బుట్టలు ఇయర్ రింగ్స్గా వచ్చాయి. ఇలా స్టోన్ వచ్చి బుట్ట సైజ్ చాలా నచ్చింది నాకు. చాలా నిండుగా ఉంది, అంటే మరీ పెద్దగా పొడుగ్గా లేకుండా. సో ఈ సెట్ నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను. వాళ్ళ పేజ్ని కూడా కింద ట్యాగ్ చేస్తాను. ఈ చెంపస్వరాలు కూడా నేను వాళ్ళ పేజ్ నుంచే తీసుకున్నాను. బట్ నేను ఇంకా క్లారిటీలో లేనమాట. ఒకసారి హెయిర్ స్టైలింగ్ కూడా అయిపోయిన తర్వాత ఇది ట్రై చేసి బాగుంటుందో లేదో అప్పుడు చూద్దాము అని అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. సో నేను హాల్కి వెళ్ళి రెడీ అవుదాం అనుకుంటున్నాను. సో ఇవన్నీ ప్యాక్ చేసుకోవాలి. సో ఇది కూడా వాళ్ళ పేజ్ నుంచే. ఇవి నేను ఎప్పుడున్నా పెళ్లి టైంలో తీసుకున్న ఇలా సింగిల్ లైన్ పర్ల్ చెంపస్వరాలు. సో ఒకవేళ అవి హెవీగా అనిపిస్తే ఆ మూమెంట్లో ఇది అన్నా పెట్టుకోవచ్చు అని ఇది కూడా క్యారీ చేస్తున్నాను. ఇది నేను వేసుకునే లాంగ్ హారం. ఇది ఒక బొట్టుమాల. ఇది నేను శ్రీ జ్యువెల్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. తీసుకొని కూడా చాలా మంత్స్ అయిపోయింది. బట్ ఈ డిజైన్ నాకు చాలా ఇష్టము. సో నేను ఆల్రెడీ లేయరింగ్ చేసి చూసాను. ఆ పైన నెక్లెస్కి ఇది బాగా సూట్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ కూడా దీనిలో కూడా స్టోన్స్ వచ్చాయి, దానిలో కూడా స్టోన్స్ వచ్చాయి కదా. సో ఇది నేను వేసుకునే లాంగ్ హారం కూడా నేను శ్రీ జ్యువెల్స్ పేజ్ నుంచే తీసుకున్నాను. కాకపోతే ఇవి కొంచెం లాంగ్ ఉన్నాయి. యాజ్ ఐ సెడ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ ఇవి కూడా తీసుకెళ్తున్నాను. సో దట్ కంప్లీట్గా రెడీ అయిన తర్వాత లుక్కి అది సూట్ అయితే అది, లేకపోతే ఇది పెట్టుకుందాము అని. బట్ ఇవి కూడా బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కొంచెం లెంత్లో పెద్దగా ఉన్నాయి అంతే. ఇది కంప్లీట్ చేద్దామని అండ్ ఒకేషన్ నాదే కదా పర్లేదు అని ఈ వడ్డానం తీసుకున్నాను. అసలు గోల్డ్ రిప్లికా కాదు, గోల్డ్ అనే అనుకుంటారు ఎవరైనా చూస్తే. ఇది నేను సిఆర్ ఫ్యాషన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. స్టార్టింగ్లో కొంచెం హెవీ అయిపోతుందేమో, అంత బాగోదేమో అని చాలా ఆలోచించాను. బట్ అగైన్ ఈవెంట్ నాది, మళ్ళీ ఇలా ఇంత హెవీగా ఎప్పుడు రెడీ అవ్వగలుగుతాను అని చెప్పి ఈ వడ్డానం తీసుకున్నాను. నేను వాళ్ళ పేజ్ని కూడా కింద ట్యాగ్ చేస్తాను. చాలా చాలా బాగుంది. కింద బీడ్స్ కానీ గ్రీన్కి కూడా సూట్ అవుతుంది అని చెప్పి ఈ వడ్డానం తీసుకున్నాను. ఇది అండి నేను శ్రీమంతానికి క్యారీ చేసే కంప్లీట్ జ్యువెలరీ. ఇది అమ్మ వాళ్ళు చేసేది శ్రీమంతము, అత్తయ్య గారు వాళ్ళు చేసేది కూడా ఇంకొక సపరేట్ ఈవెంట్ లాగా ఉంటుంది మాకు. సో దాంట్లో నేను ఏం వేసుకుంటున్నానో, ఎలా స్టైల్ చేస్తున్నానో చూడడానికి యూ హ్యావ్ టు స్టే ట్యూన్. moving on to డెకరేషన్ పార్ట్. మేము ఇప్పుడు ఈవెంట్ చేసేది బాంకెట్ హాల్లోనే, కానీ వి డిడ్ంట్ వాంటెడ్ టు గో ఫర్ డెకరేషన్ అనమాట. అన్ని థౌజండ్ స్పెండ్ చేసి డెకరేషన్ బేసికలీ ఇస్ ఫర్ బ్యాక్గ్రౌండ్ బాగుండి ఫొటోస్ బాగా రావాలి అని. సో దానికి నా దగ్గర ఒక ఆల్టర్నేటివ్ ఉంది. నా దగ్గర ఆల్రెడీ స్టాండ్ ఉంది, నేను అమెజాన్లో పర్చేస్ చేసింది. నేను అది చాలా ఈవెంట్స్లో ఆల్రెడీ యూజ్ చేశాను. దానికి మంచి బ్రైట్ బ్యాక్డ్రాప్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పి ఈ బ్యాక్డ్రాప్ తీసుకున్నాను అనమాట. ఇది ప్లెయిన్ బనానా లీఫ్ బ్యాక్డ్రాప్ 10x10 సైజు. ఈ బ్యాక్డ్రాప్ని నేను ప్రిటీ ఫ్యాషన్ వార్డ్రోబ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. అమెజాన్లో వాటిలో ఎన్ని అవైలబుల్గా ఉన్నా క్వాలిటీ నేను ఆల్రెడీ అమెజాన్లో ఒకటి తెప్పించాను, ఎల్లో అండ్ రెడ్ కలర్ది వేరే ఈవెంట్స్కి. బట్ క్వాలిటీ నాకు అంత సరిగ్గా అనిపించలేదు. అండ్ వీళ్ళ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి విత్ మల్టిపుల్ సైజ్ ఆప్షన్స్ అనమాట. మనకి ఏ సైజ్ కావాలి అంటే ఆ సైజ్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇవే కాదు, తోరణాలు అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. వీళ్ళకి సపరేట్గా ఈ డెకోర్ ఐటమ్స్కి అన్నిటికీ ఇంకొక పేజ్ ఉంది, ట్రెడిషనల్ ట్రెండీ డెకోర్స్ అని. నేను 2 పేజెస్ని కింద ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. సో ఇక్కడ మీరు చూస్తే మేము ఒక సెటప్ వేసుకొని చూసుకుంటున్నాం అనమాట ఎలా ఉంటుంది అని. సో ఈ బ్యాక్ డ్రాప్ అండ్ ఈ తోరణము 2 ప్రిటీ ఫ్యాషన్ వార్డ్రోబ్ వాళ్ళ దగ్గర నుంచే తీసుకున్నాను. సో దట్ ఒక్కసారి అలా ఐడియా ఉంటుంది అని చెప్పి ఇది మేము ముందుగా ఒకసారి ట్రై చేసుకున్నాం అనమాట ఇవాళ. సో అక్కడికి వెళ్ళాక ఎక్కువ హడావిడి లేకుండా చాలా క్విక్గా సెటప్ చేసేసుకోవచ్చు అని. ఇలాంటి డార్క్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, బ్యాక్గ్రౌండ్ ఇలా డార్క్గా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్లవర్ హైలైట్ చాలా బాగా అవుతాయి. అండ్ ఇంత డార్క్ బ్యాక్గ్రౌండ్లో మన పిక్చర్స్ బాగా వస్తాయి అని చెప్పి నేను ఈ బనానా లీవ్స్ బ్యాక్డ్రాప్ని చూస్ చేసుకున్నాను. దిస్ ఇస్ లైక్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. నేను స్టాండ్ కూడా ఒక్కసారి ఇన్వెస్ట్ చేశాను. చాలా ఈవెంట్స్కి, చిన్న చిన్న ఈవెంట్స్కి, పూజలకి మేము ఇంట్లో శుభ్రంగా వాడేసాము. కంప్లీట్లీ పైసా వసూల్. ఒక్కసారి మనం ఆ బాంకెట్ హాల్లో ఆర్ ఫంక్షన్ హాల్లో వాళ్ళకి డెకోర్కి పే చేసే దానికన్నా దానిలో ఒక 10% యాక్చువల్ లిటరల్గా 10% పే చేస్తే మనకి
డెకోర్ ఐటమ్స్ బ్యాక్డ్రాప్ క్లాత్స్ వచ్చేస్తాయి అండ్ ఇవి మనం చాలాసార్లు రీయూస్ కూడా చేసుకోవచ్చు. డెకోర్ ఐటమ్స్లోనే లుక్ ఎట్ దిస్ బ్యూటీ. ఇది నేను లలిత డాల్స్ అనే పేజ్ నుంచి కస్టమైజ్ చేయించుకున్నది. నేను షాప్ చేసే సర్కిల్ అంటే వాళ్ళు శారీ కలర్తో కూడా బేస్ చేసి లైక్ మన శారీ కలర్తో పాటు మ్యాచ్ చేసి కూడా కస్టమైజ్ చేస్తారు. బట్ నేను షాప్ చేసే సర్కిల్ నేను ఆల్రెడీ ఇది ఇచ్చేసాను బికాస్ నేను షాపింగ్కి ఎప్పుడు వెళ్తానో నాకే క్లారిటీ లేక. ఇది అమ్మాయి బొమ్మ ఇలా కుర్చీలో కూర్చొని ఎంత బాగుందో, దీనికి జత ఇది. సో మా పేరు అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అసలు డీటెయిలింగ్ చూడండి. ఆ అమ్మాయి నెక్లెస్ కానీ జుమ్కాస్ కానీ జడ, ఐ మీన్ లవ్. అండ్ వీటితో పాటు సీమంతం కాబట్టి మనకి కింద పెట్టే ఫ్రూట్స్, చిన్న క్యూట్ లిటిల్ ఫ్రూట్స్, తమలపాకులు, ఒక్కలు, పసుపు కుంకం, చీరా జాకెట్ అండ్ జ్యువెలరీ ఇలా అన్నీ చేయించుకున్నాను వాళ్ళ దగ్గర. నేను వాళ్ళ పేజ్ని కూడా కింద ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. కొన్ని బేబీ షవర్ ప్రాప్స్ అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. ఈ కంప్లీట్ సెట్ నాకు 200 రూపీస్కి వచ్చింది. బట్ నాకు మెయిన్ ఇలా అన్ని ఫోటో ప్రాప్స్ ఉన్నాయన్నమాట. కాంగ్రాట్స్ అని, ఇట్స్ అ బాయ్, ఇట్స్ అ గర్ల్ అని. ఐ వాంటెడ్ దీస్, ఐ వోట్ గర్ల్, ఐ వోట్ బాయ్ అని. నేను స్టార్టింగ్లో చెప్పాను, మీకు గుర్తుకుందా, దట్ మేము ఒక చిన్న ఓటింగ్ గేమ్ పెడదాము అనుకుంటున్నాము అని. సో దానికి ఈ రెండు యూజ్ అవుతాయి అని చెప్పి నేను ఇవి పిక్ చేసి పెట్టాను అనమాట. బ్యాక్ చార్ట్ మీద ఇది నార్మల్ స్టేషన్లో తీసుకున్న చార్ట్, దీని మీద నేను ఐ వోట్ గర్ల్, ఐ వోట్ బాయ్ అని అటు సైడ్ ఇటు సైడ్ స్టిక్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నేను మీ అందరికీ చూపించిన ఫోమ్ స్టిక్కర్స్ గుర్తుకున్నాయా, అవన్నీ ఇలా పెయింట్ చేస్తాను అనమాట. ఒక బాక్స్ అంతా పింక్ కలర్లో అండ్ ఒకటంతా బ్లూ కలర్లో ఇలా పెయింట్ చేసేసాను. సో ఇది వెనకాల స్టిక్కర్ పీల్ చేసి దాన్ని స్టిక్ చేయడమే, ఓట్ ఫర్ గర్ల్ ఆర్ బాయ్ అని. సో ఈ యాక్టివిటీకి ఇవి ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంకా కమింగ్ టు రిటర్న్ గిఫ్ట్స్, ఏదైనా మంచిగా సస్టైనబుల్గా అండ్ రీయూజబుల్గా ఇద్దాము అని అనుకున్నాము. చాలా ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత నేను ఈ జూట్ బ్యాగ్స్ కస్టమైజ్ చేయించాను. ఇవి లక్కీ జూట్ కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నవి. నేను వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఇదివరకు పేరెంటాలకి, తాంబూలాలకి బాస్కెట్స్ అవి తీసుకున్నాను. అందరికీ చాలా నచ్చాయి. సో క్వాలిటీ, బడ్జెట్ అన్నీ మ్యాటర్స్ కదా. సో బడ్జెట్ ఫ్రెండ్లీగా, సస్టైనబుల్గా అండ్ నీట్గా ఉండాలి అని చెప్పి ఇలా మల్టిపుల్ కలర్స్లో బ్యాగ్స్ తీసుకున్నాను అనమాట. ఇవి విత్ జిప్స్ ఉన్నాయి. ఇలా పైన ప్రింట్ మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు. మాకు నేమ్స్ కస్టమైజేషన్ వద్దు అనుకొని మేము ఇలా ముగ్గు ప్రింట్ తీసుకున్నాము. ఇలా జిప్ ఉన్నాయన్నమాట. దీంట్లో మేము రిటర్న్ గిఫ్ట్స్గా స్వీట్స్ అండ్ ఒక తాంబూలం వేయడానికి ఇలా క్యూట్గా కరెక్ట్ సైజ్ పట్టేటట్టు ఈ బ్యాగ్స్ కస్టమైజ్ చేయించుకున్నాను. నేను వీళ్ళ పేజ్ని కూడా కింద ట్యాగ్ చేస్తాను, చెక్అవుట్ చేసేయండి. ఇవి అండి నా శ్రీమంతం ప్రిపరేషన్స్. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఆ రోజు ఎలా రెడీ అయ్యాను, ఈవెంట్ ఎలా అయింది, ఎవరెవరు వచ్చారు ఏంటి అవన్నీ చూడాలి అంటే యూ హ్యావ్ టు స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్. దానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ టర్న్ ఆన్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఈ వీడియోలో మెన్షన్ చేసిన పేజెస్ అన్నీ అండ్ అమెజాన్లో నేను తీసుకున్నవన్నీ కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను. మీ ఎవరికైనా కావాలి అంటే చెక్అవుట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.